హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము మా బావి దగ్గరికి వచ్చాం. మా బావ నేను చూడండి. మేము ఇక్కడ ఒక ఎడ్ల బండి కనిపిస్తుందా మాది. మేము ఇవాళ గడ్డి పెట్టినాం అన్నమాట. గడ్డి వాము పెట్టడానికి గడ్డి మెలిగినాం బండ్లే. ఇంకా మా దొడ్డి కాడికి కొట్టుకుపోదాం ఎడ్ల బండి. ఇక్కడ కొట్టుకొచ్చినాం. ఆల్రెడీ వేరే దగ్గర కట్టెలు కట్టించినాం, అంటే అక్కడనే పక్కకు కట్టెలు కట్టించి పెట్టించినాం. ఈ కట్టెలు ఇట్లా పెట్టినాం. ఇదేమో ఇంకా వేరే కాడ ఉండే. ఇది మిగిలిన గడ్డి ఎడ్ల బండ కొట్టుకొని వచ్చినాం అన్నమాట. ఇంకా మా నాన్న అక్కడ నిలబడ్డది. నార్మల్గా మనకు కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు, ఎందుకంటే ఎవరి పని మీద వాళ్ళు ఉన్నాం కాబట్టి కెమెరా ఒక పక్కకు పెట్టి ఇంకా అక్కడ వర్క్ స్టార్ట్ చేసినాం అన్నమాట, గడ్డి పెట్టుడు. అందుకే కొంచెం వీడియో కూడా కొంచెం అంటే ఇంకా పర్సన్స్ ఇట్లా దూరం కనబడినట్టు అనిపిస్తుంది మనకు. పట్టుకోవడానికి ఎవరు లేరు, ఇంకెవరి పని మీద వాళ్ళే ఉన్నాం కాబట్టి ఒక సైడ్కి పెట్టేసిన. ఇప్పుడే బండి ఎక్కిన గడ్డి పెట్టడానికి, ఇంకా మా నాన్నకు అందియడానికి. ఇంకా మా బాబాయ్ ఏమో అటు బండి సైడ్ తాడిపుతాడు. ఇప్పుడు ఇంకా ఇటేమో ఇక్కడ నేను తాడిపుతాను. ఎంతసేపు తాడిపిన. ఇప్పుడు ఇంకా మా బావ తాడిపుతానని నేను నిలబడ్డా అట్లా. తాడిపోయింది మా బావ. ఇంకా అటు సైడ్ ఇంకా ఇక్కడ నేను తాడు గుంజుకుంటా. ఎందుకంటే తాడు ఎందుకు కడతామంటే, ఇప్పుడు ఎడ్ల బండి మీద మనం గడ్డి వేసుకొని వస్తా అంటే ఆ గడ్డి అనేది అటు ఇటు జారకుండా కొంచెం మనకు ఆ తాడు కడతాం అన్నమాట, గ్రిప్ ఉండడానికి. తాడు కడితే గడ్డి అటు ఇటు కదలకుంటుంటుంది, ఇంకా ఊరికే సదరకుంటుంటుంది అన్నమాట. తాడిప్పిన ఇంకా గడ్డి ఇంకా మా నాన్నకు అందిస్తే ఇంకా ఆయన గడ్డి పెడతాడు. కెమెరా మనకు నార్మల్గా కెమెరా అంటే కెమెరా కాదు, ఫోన్తోనే మనం తీసేది. దూరం ఉండడం వల్ల కొంచెం ఆ ఫేసులు కరెక్ట్ రావు. అందుకే కొంచెం ఇట్లా ఉంటుంది. కానీ ఫార్మర్ లైఫ్ ఏమనుకుంటాం, కానీ అస్సలు ఈజీ కాదబ్బా. ఏ వర్క్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది. అది కంప్లీట్ అయ్యేది మీకు మొత్తం నేను చూపెట్టలే, ఎందుకంటే మళ్ళీ నేను తీస్తే నేనే తీయాలి. అయిపోయింది ప్రస్తుతానికైతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.